బ్రేకింగ్ న్యూస్ ట్రంప్ టారిఫ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు అబ్బా అన్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఎక్కడో ఒకటో ఆరో షేర్లు తప్ప అన్ని సూచీలు ఎరుపు రంగులోనే కదిలాయి. బ్లాక్ మండే, బ్లడ్ బాత్ లాంటి పదాలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరిగిన మార్కెట్ల తీరు. సెన్సెక్స్ 2226 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ ఏకంగా 742 పాయింట్లు నష్టపోయింది. 13 ప్రధాన రంగాల సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. స్టాక్ మార్కెట్లకు గట్టిగా తగిలింది ట్రంప్ టారిఫ్ల దెబ్బ. ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ట్రంప్ పుణ్యమా అని ఒక్క రోజులోనే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. 775 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోగా 52 స్టాక్స్ 59 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు కూడా ఇటు స్టాక్ మార్కెట్లు అయితే ఒక్కసారిగా డీలా పడ్డాయనే చెప్పుకోవాలి. అన్ని సూచీలు కూడా ఎరుపు రంగులోనే కదిలాయి. బ్లాక్ మండే, బ్లడ్ బాత్ లాంటి పదాలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరిగిన మార్కెట్లు తీరనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కూడా ఇటు అందుబాటులో ఉన్నారు మార్కెట్ ఎనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. నమస్తే అండి. హలో. ఎస్ నాగేంద్ర సాయి గారు, మనం చూస్తూ ఉన్నాము ఈరోజు స్టాక్ మార్కెట్ అంతా కూడా ఒక్కసారిగా డీలా పడిపోయింది. సో దీని అంతటికీ కారణం ట్రంప్ ఎఫెక్టే అనుకోవచ్చండి. ఇది ముమ్మాటికి ట్రంప్ ఎఫెక్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదండి. సో మనం అతి తీవ్రమైన క్రాష్లు ఎన్నో చూసాం. అంటే 2000 సబ్ప్రైమ్ క్రైసిస్ కానీ, ఆ తర్వాత 92 హర్షద్ మెహతా స్కామ్, కేతన్ పరేఖ్ స్కామ్ లాంటివి, ఆ తర్వాత కోవిడ్ టైంలో వచ్చిన పతనం అంతా కూడా చూసాం. కాకపోతే ఈసారి ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వణికిపోతున్న ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్ అయితే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ 3.5 నుంచి 4.5% దాకా నష్టపోయాయి. ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ లో జపాన్ నికాయ్ ఆల్మోస్ట్ 8% దాకా పడింది, హాంకాంగ్ ఆల్మోస్ట్ 13% దాకా, షాంఘై 7.5% దాకా పడింది. వాస్తవానికి చెప్పుకోవాలి అంటే ప్రపంచంలో ఎమర్జింగ్ ఎకానమీస్ లో, ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియన్ మార్కెట్ తక్కువ పడిందండి. ఎందుకంటే కనిష్టంగా 5% తక్కువ ఏ మార్కెట్ కూడా క్రాక్ అవ్వలేదు. ఓన్లీ మన మార్కెట్స్ మాత్రమే 3.25% నష్టాలతో ఇవాళ కొద్దిగా సేవ్ చేసిందని చెప్పుకోవచ్చు. అంబానీ నుంచి అదాని వరకు, టాటాస్ నుంచి బిర్లాల వరకు ప్రతి ఒక్కరు ఆ సెక్టార్ ఈ సెక్టార్ అని తేడా లేకుండా, వాళ్ళు ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని తేడా లేకుండా ఒక భారీ సెల్ ఆఫ్ అయితే ఇవాళ మనం చూసాం. దాదాపు మీరు అన్నట్టు ఇప్పుడే 13 లక్షల కోట్ల రూపాయల వరకు మార్కెట్ క్యాప్ అయితే తగ్గిపోయింది. మరికొద్ది కాలం పాటు, అంటే అంటిల్ అన్లెస్ మన గవర్నమెంట్ అమెరికాతో మాట్లాడి కొన్ని సెక్టార్స్ మీద అట్లీస్ట్ ఏదైనా సయోధ్య కుదుర్చుకున్నట్టయితేనే కొద్దిగా మనకి మళ్ళీ మార్కెట్స్ తేరుకునేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే మనకు కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మరీ అంత నెగిటివ్ మోడ్ లోకి వెళ్ళి పానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $60 స్థాయికి దిగి వచ్చింది. ఇది ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది క్రూడ్ అంతా కూడా మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి దిగుమతి చేసుకుంటాము. సో క్రూడ్ ఇప్పుడు $60 నుంచి $64 పెరిగింది ఇప్పుడే. సో దాదాపు $64 పెరగడం అంటే పీక్ నుంచి దాదాపు $10 వరకు పడింది. అండ్ అమెరికన్ డాలర్ వీక్ అవుతుంది, రూపీ స్ట్రెంథన్ అవుతుంది. మన జీడిపి నంబర్స్ కూడా ఆల్మోస్ట్ 6.5% నుంచి 6.8% దాకా ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా నంబర్స్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో డొమెస్టిక్ కన్సంప్షన్ మనది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎఫెక్ట్ కొద్ది గొప్ప మన మార్కెట్స్ మీద ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు కొన్ని సెక్టార్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. కదా డొమెస్టిక్ కన్సంప్షన్ అంటే దేశీయంగా మన బిజినెస్, మన మార్కెట్ అంతా కూడా 80% మన డొమెస్టిక్ కన్సంప్షన్ మీద ఆధారపడింది. కేవలం 20% మాత్రమే మనం ఎగుమతులు చేస్తాం కొన్ని రంగాలకి. సో అందువల్ల ఆ 20% ఎఫెక్ట్ అనేది 80% మార్కెట్ ని ఎక్కువ కాలం పాటు ప్రభావితం చేయలేదనేది నా నమ్మకం. అట్లీస్ట్ ఇంకొక 1.5-2 months ఇదే మార్కెట్స్ లో వీక్నెస్ ఉంటే ఉండవచ్చు. వన్స్ అది సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన మార్కెట్స్ కి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకప్పటిలాగా విపరీతమైన లాభాలు వస్తాయని నేను చెప్పను. కొన్ని సెక్టార్స్ లో టెక్టానిక్ అడ్జస్ట్మెంట్స్ లాగా మంచి అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత మాత్రం మనం ఒక క్లారిటీ తీసుకోవచ్చు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పటికప్పుడే మార్కెట్స్ లో జంప్ చేసి మార్కెట్స్ బాగా పడ్డాయి కదా అని చెప్పి
భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేయడానికి మాత్రం అసలు ఇది రైట్ టైం కానే కాదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం రూపాయల్లో ఒక 10,000 రూపాయలు మాత్రం 15,000 రూపాయలు మాత్రమే గరిష్టంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ పెద్దగా భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేసేందుకు మాత్రం ఇది సరైన సమయం కాదండి. నాగేంద్ర సాయి గారు, మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. ఎవరైనా కూడా ఏదైతే నష్టాల్లో కొనసాగుతున్నప్పుడే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ముందుకు వస్తారు. సో ఎందుకు వద్దనుకోవచ్చండి ఇప్పుడు జరుగుతున్న ట్రేడ్ ప్రకారం చూసుకుంటే? సో ఇది ఈ రౌట్ అనేది లేకుంటే ఈ పతనం అనేది ఎక్కడి దాకా ఉంటుంది అనేది ఇప్పుడు గతంలో ఎవరు చూడలేదండి. ఇప్పుడు గతంలో రెసెషన్ అంటే దాదాపు ఒక 2 క్వార్టర్స్ 3 క్వార్టర్స్ రిజల్ట్స్ సరిగా రాకపోతే ఒక రెసెషన్ అని అనుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాల మీద, అంటే డొనాల్డ్ ట్రంప్ మొన్న 180 దేశాల మీద టారిఫ్స్ విధించారు. మళ్ళీ ఆ 180 దేశాల్లో 50 దేశాలు కళ్ళ బేరానికి వచ్చాయి, వైట్ హౌస్ కి వెళ్ళాయన్నట్టుగా కూడా వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఈవెన్ వియత్నాం లాంటి కంట్రీస్ 0 టారిఫ్స్ విధిస్తామని చెప్పి వైట్ హౌస్ ని విన్నవించుకుంది. కాకపోతే ఏ కంట్రీ అయినా సరే రిటాలియేట్ చేయడానికి ఏ కాంటినెంట్స్ సిద్ధంగా ఉన్నాయి, చైనా సిద్ధంగా ఉందా, యూరోప్ సిద్ధంగా ఉందా, ఏషియాలో మన మార్కెట్స్ ఎంతవరకు దానికి రెడీగా ఉన్నాయన్నది కొద్దిగా టైం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రెసెషన్ అంటే సరే కనీసం ఒక 2 క్వార్టర్స్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ రికవర్ అవుతాయని అనుకోవడానికి స్కోప్ ఉండేది, ఎందుకంటే అది డిమాండ్ సప్లై రూల్ ప్రకారం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే గతంలో ఎప్పుడు వినని ట్రేడ్ వార్ లాంటి సినారియో ఇది. సో దీనికి అంతా అడ్జస్ట్ కావడానికి ఎకానమీస్ కానీ, కరెన్సీస్ కానీ, ఈక్విటీస్ కానీ, కమాడిటీస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక అడ్జస్ట్మెంట్స్ తీసుకోవడానికి, మళ్ళీ కొత్త షేప్ తీసుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఇది ఎంతకాలం పాటు కొనసాగుతుందో చెప్పలేము. అంటే అయితే మార్కెట్స్ ఇక్కడ నుంచి భారీగా 10% పడతాయి, 15% పడతాయని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే టైం వైజ్ కరెక్షన్ అంటాం, ప్రైస్ వైజ్ కరెక్షన్ కాకుండా టైం వైజ్, అంటే కొద్ది కాలం పాటు మార్కెట్స్ ఇదే ఈ వీక్ మోడ్ లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బట్ లాంగ్ టర్మ్ ఆలోచన ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామంటే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అదే మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామంటే కేవలం 10 నుంచి 15% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ మార్కెట్స్ పడినప్పుడు ఏదైనా ఆపర్చునిటీ వస్తే మనం వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ మీటింగ్ కూడా ఉంది కాబట్టి టైం పట్టొచ్చండి కొద్దిగా. ఓకే, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు. యా.